హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ గుండ్రెడ్డి బ్లాగ్స్ నుంచి ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే దమ్ బిర్యానీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సండే స్పెషల్ వాటి చికెన్లోకి ఏమేమి కావాలో మసాలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, పుదీనాకు, పచ్చిమిర్చి, జీలకర్ర పౌడర్, ఫ్రై ఆనియన్స్, పెరుగు. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెన్లో. ఇప్పుడు మనం కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు అన్నీ మిక్స్ మొత్తం ఫ్రెండ్స్ అన్నీ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై ఆనియన్స్ ఇప్పుడు కలుపుకున్నాం ఫ్రెండ్స్ మనం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మ్యాగ్నేట్ మొత్తం మసాలాని వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పుదీనాకు, కొద్దిగా కొత్తిమీర, పెరుగు వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకున్నాం ఫ్రెండ్స్, మ్యాగ్నేట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం అన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ముక్కగా అనేది ఈ మసాలా అనేది పట్టిద్ది. 10 నిమిషాలు ఉన్నాక తీద్దాం ఫ్రెండ్స్. మనం మ్యాగ్నేట్ చేసాం కదా ఫ్రెండ్స్. కొద్దిగా ఇందాక ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఫ్రై ఆనియన్స్. కొద్దిగా ఆయిల్ ఉంది, ఆ ఆయిల్ అనేది దీనిలో కలుపుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ పోసుకుని ఎసురు కాగుతున్నాయి. వాటర్ పోసుకున్నాం కదా, ఎసురు కాగినాయి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. దీనిలోకి కొత్తిమీర, పుదీనాకు వేసుకుందాము. అవి మరగాలి ఫ్రెండ్స్ బాగా. మనకి ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా మనకి ఉప్పు అనేది వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పుగా ఉండాలి వాటర్ మనకి. ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ కదా ఫ్రెండ్స్, కొద్దిగా ఉప్పు వాటర్గా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎసురు కాకినాయి కదా, మనం బియ్యం వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ పెద్ద గిన్నెలో అనేది మనం మార్చుకుందాము. ఇంకా మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్. ఒక నిమిషం పొయ్యి మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్, సగం ఉడికేదాకా. చూడండి ఫ్రెండ్స్, మనం గ్యాస్ ముట్టించుకున్నాం కదా. ఈ చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉడకాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా నెయ్యి వేసుకున్నాము చికెన్లో. మ్యాగ్నేట్ చికెన్ కదా ఇది. కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి సగం ఉడికింది. అంటే ఇట్లా 2 ముక్కలు అయితే ఉడికినట్టు ఫ్రెండ్స్. సగం తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మనం ఈ రైస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, సగం ఉడికింది మనకి కర్రీ అనేది. ఇప్పుడు మనం ఈ రైస్ అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ పైన. ఫ్రై ఆనియన్స్, కొద్దిగా నెయ్యి వేసుకున్నాం ఫ్రెండ్స్.
వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది ఫ్రెండ్స్ మనం ఇందాక ఎసురులో పోసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది ఒక టీ గ్లాసు మనం పైన జస్ట్ అట్లా పోసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం స్టవ్ ముట్టించుకొని పెనం పెట్టుకున్నాం. పెనం మీద అనేది మన ఈ దమ్ అనేది దీని మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దీని మీద మనం ఏదైనా వాటర్ ఇందాక వాటర్ సిమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయిపోయింది మనకి. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, బెల్ కొట్టి చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అనేది అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, బెల్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.